పోతే ముగ్గురున్న గాడికి ముచ్చటకు పోతే కుండకేమి ముచ్చట ముచ్చటంటారు నాగా నలుగురున్న గాడికి నేను నవ్వా పోతే రండకేమి నవ్వులంటారు నాగా నాతోటి మంచిగా నా ముందర ముచ్చట పెడతారయ్యా నా వెనుక పోయి నన్ను వెక్కిరిస్తారు అందుకొరకే అనవరాలా మరి భార్య లేని మగోనికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ అన్నారమ్మా భర్త లేని ఆడిది బండల్లా బండ మొగుడు లేని ఆడిది మొద్దుల్లా ముద్దు అందుకొరకే అన్నారవ్వా గుడిలోన దేవుడు ఉన్నంత సేపే గుడి శృంగారము బడి లోపల పంతులున్నంత సేపే బడి శృంగారము ఇంటి లోపల ఇద్దరు ఆడమొగలు ఉన్నంత సేపే ఇల్లు శృంగారం అన్నారవ్వా అయ్యా నాద రావే ప్రాణనాథ కంటెమౌలు కూడా మీద బయలు అవతారం మీద కూర్చున్న యువతరమరాలు కళ్ళ చూసిండు ఓ తల్లి సత్యవతి భర్త మీద పడి ఆకనం గెలుస్తాను బిడ్డో నువ్వెల్లకాలం బతుకొచ్చినవా 1000 ఏళ్ళు బ్రతుకుతావా స్వర్గానికి దంతలు ఎడతావా 1000 ఏళ్ళు ఏరు తప్పదే 100 ఏళ్ళున్న సావు తప్పదే బిడ్డ గురిగిలాయిసి ఓసుకొని గుంజ కట్టేసుకొని రాలేదు మానవుడు ఎన్నిటికున్న అక్కడోడే కానీ ఇక్కడోడు కాదు బిడ్డ ఎన్ని రోజులకున్న అదే శాశ్వతం కానీ ఇది శాశ్వతం కాదమ్మా భర్త మీద ఉన్న నీ భర్తతోటి పాటుగా నువ్వు కూడా యమలోకం రారమ్మని గుంజుతున్నాడయ్యా అప్పుడు ఎవరు అనే కష్టం ఉన్నారమ్మా ఆ కన్నా కొడుకే కొడుకరారా గోవింద రాజా నీ తండ్రి ప్రాణము పోతందంటేరా నాది ప్రాణము పోతంది కొడగా నాది జీవనము పోతంది కొడగా రమ్మంటే 10 అన్న సంతం భార్య భర్తల జీవనాలు ఒక్కసారి పోతాయి కొడుగా ఇన్ని రోజుల బట్టి మాకొక్క కొడుకు ఒక్క కొడుకు తోడ మాకొక్క బిడ్డ కావాలని మేము తిరగరాని రాజ్యాలని తిరగరాని దేశాలు తిరిగి తీరాని గుళ్ళల్లో పూజలు చేసి మేము బిడ్డ సంతం ఎత్తుకుంటే కొడుకా ఈ ఏడాది కుక్కనాడు కొడుకా అన్న చెల్లెల కనుబంధమైన పండుగ రాఖీ పౌర్ణమి వచ్చిన నాడు ఈ బిడ్డ ఎంత దూరానే ఉన్నా నాకు తోడగొట్టినోడు ఒకగానో ఒక్క అన్న ఉన్నాడా అని రాకీటు పట్టుకొచ్చి కూరాడకుండా కాడ పీటేసిగా పీట మీద నిన్ను కూర్చుండబెట్టి నిన్ను తిరిగి బొట్టు పెట్టి నీ చేతికి రాకీటు కడతంటే మా పాపగారి కళ్ళతోటి కొడుకా మేము చూడకుంటారా అయ్యా మేము వెళ్ళిపోతున్నాం కొడుకా నా బిడ్డను తీస్తున్నా కొడుకా నీ కళ్ళ మీదరా అయ్యా అయ్యా నా బిడ్డను ఎత్తన్నా కొడుకా సాదుకుంటే పుణ్యం ఊర కొడుకా చంపుకుంటే పాపం ఊర అయ్యా ఒరి కొడుక గోవిందరాజా చెల్లి ఆడపాటలు చూడకుండా పోతున్నావు నాయన ఏ ఆడపిల్లకైనా ఉండాలి ఏ ఆడపిల్లకైనా అయి ఉండాలి కొడుక ఆపద చిన్నాడు అయ్యాది కత్తడు
బాధ కలిగిన నాడు పాపాది కత్తడుగా తల్లిదండ్రులు అన్నదమ్ములు అది కత్తరు ఏ ఆడవిళ్ళకైనా అవ ఉన్నన్నాళ్ళే పువ్వ పాలున్నన్నాళ్ళే పాశము అవ చచ్చిపోతే పువ్వ కరువు పాలడిచిపోతే పాశము కరువు తల్లి చచ్చ పొట్ట పెద్దది కొడుక తలమా అచ్చ కొప్పు పెద్దదన్నారు రాయ్యా కొడుక నా మీది బరువురా కొడుక కొడుక నీ మీద పెడతన్నా కొడుక నిన్ను పిల్లల కోడిని ఎత్తన్నా అయ్యా ఇక 21 రోజురా అయ్యా రక్తం ముద్దను తీస్తన్నా కొడుక నీ కాళ్ళ మీద ఎత్తన్నా కొడుక పసివిలగలంటే పొద్దుకేడు సార్ల మాపుకి 7 సార్ల పాలు ఇప్పుడ పసివిలలో బతుకుతారు కొడుకు పొద్దుకు 3 సార్ల మాపుకు 3 సార్ల మాడగంటితే పసివిలలో బతుకుతారు నాన్న నా బిడ్డకు ఆకలైనప్పుడు నువ్వు పాలేడా తెచ్చిపోతావు మాడగెట్లా అంటూ తావు కొడుకా నీ భార్య నా కోడలయ్యా నాకు బిడ్డ పుట్టిన కాడి నుంచి ఒక్కనాడన్న నా దగ్గరికి వచ్చి నాడి బిడ్డ ఎట్లున్నది అత్తమ్మ అని ఆరోగ్యం ఎట్లున్నదా అని నన్ను మందరించి మాట్లాడగలేదు నా బిడ్డని ఎత్తుకుండగా అయ్యా కోడలన్నా కాపాడే కొడుక కోడలకు నమ్ముదలేరు కొడుక నీకు నమ్మి నీ చేతిలో పెట్టిపోతన్నా నా బిడ్డని చదువుకోరా రేపటి కాల్లా పెరిగి పెరిగి నా బిడ్డ బ్రతికి బట్ట కట్టి నీ ఎత్తు బిడ్డ అయిన నాడు కొడుకో నీ ఎత్తు బిడ్డ అయిన నాడు తన తోటి పిల్లలు కొత్త పడవ తొడుక్కొని కళ్ళ ముందర తిరుగుతాంటే అప్పుడు గా బిడ్డకు బట్టల మీద బావిత కలిగి అవ్వయ్యేది గా బిడ్డ ఎంత ఎక్కిరి బిడ్డ అయినా ఏమో దగ్గరికి పోయి ఓ అన్న నాకు గా బట్ట కావాలి ఓ అన్న నాకు ఈ బట్ట కావాలి అని ఏ బిడ్డ అడగదీన కొడుక ఏ బిడ్డ అడగదీన కొడుక అవలేరుగా బిడ్డ అయ్యలేరుగా బిడ్డ నీ దగ్గరికి వచ్చి నీ ముఖముల ముఖం పెట్టి నీ ముఖం పిల్లి కూర చూసినట్టు చూసుకుంటా ఒరే అన్నో నాకు గడవట్టి బట్టలు కావాలి నాకు గిటవట్టి గాజులు కావాలి గడవట్టి సొమ్ములు కావాలి అని నా బిడ్డ నిన్ను అడుగుతేరా ఎవరికంటే ఎవరి బిడ్డ ఎవరికి పుట్టింది ఎవరి సాట పడ్డది నావ మీద మన్ను పోయ్యా నాయ మీద దుమ్ము పోయ్యా కుక్కలు కన్నట్టు గంటలు నాకు దాపురం చేసిపోయిర్రని నువ్వు చెల్లొక్క దెబ్బ కొడితే కొడగా నీ చెల్లె బ్రతక తీరే కొడగా ఆడవిల్లకైనామనిపిస్తుంది కట్టుకున్నోడు కొట్టి కొలతాన వెళ్ళిన కోసిపోవు వేసి ఆడడానికి బాధ అనిపించేది అదే తోడవచ్చన్న నమ్ములు ఏదన్నా ఒక్క కాని మాట లేదంటే ఏ బాయిల్లో పడి సావాలనిపిస్తుంది ఏ శిరలను పడి సావాలనిపిస్తుంది ఏ చెట్టు కన్నా ఉరి ఎట్టుకొని సావాలనిపిస్తుంది ఆడిపుట్టుకొని ఒరి కొడుకో మరి ఏనాడు కనుకనేమి నా ప్రాణం పోతుంది కొడుక నా జీవనం పోతుందిరా రేపటి కాళ్ళ ఈ చెల్ల పెళ్లి ఏడు కత్తిన నాడు ఈ చెల్లకు పెళ్లి వేయి కొడుక ఎక్కడేమి లేని వాళ్ళకిచ్చి ఈ చెల్లకు పెళ్లి చేస్తే పొద్దుంటే మాపు లేక మాపుంటే పొద్దు లేక అరవకొస్తే నా బిడ్డ వేయలేక అవ మీద మన్నంటది అయ్య మీద దుమ్మంటది నా విద్య అందుకొరకే కొడుకో రాజ్యముల రాజ్యం అర్ధరాజ్యం చెల్లకి కొడుక దేశంలో సగం దేశం చెల్లకి ఎండిల ఎండి బంగారంలో బంగారం మీరు అర్ధ భాగము వెతుకోండి కొడుక అర్ధ భాగం వెతుకోండి కొడుక నీ చెల్లెను పరాయి వాళ్ళకి ఎవరికో ఇచ్చుడు కాదు కొడుకో మరి వీరసేన నగరం లోపల
వీరప్రతంబి దేవి కన్న కొడుకు మరి వీరసేన మహారాజు ఉంటాడు కొడుక నీకు మేను బాబా ఉన్నాడు కొడుక బాబాకిచ్చిరా చెల్లకు పెళ్లి అయ్యిరా కొడుక అంతరాజ్యము ఇయ్యిరా కొడుక అని కొడుకుకి మాట చెప్పింది. ఏనాడు కనుక నీవు కొడుకు కాళ్ళ మీద తలబెట్టి కొడుకు ఒకవేళ రేపటి కల్లా చెల్లె ప్రాణం పోయిన నాడు అక్కడ నీ ప్రాణం పోవాలి కొడుక, నీ ప్రాణం పోయిన కాడ చెల్లె ప్రాణం పోవాలి రాయ్యా అని విల కొట్టుకుంటామా కొడుకు కాళ్ళ మీద అప్పుడు కొడుకు గోవిందరాజు అన్నాడు, అవ్వా నా కాలంలో మొక్కుతానవే నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉండగా యమధర్మరాజు వచ్చి ప్రాణం వచ్చపోతాడు. అవ్వా నా కాలానికి వెళ్ళమ్మని 2 రెట్లు పట్టి తల్లి లేవనెత్తిండు. లేవనెత్తే వరకు మరి కళ్ళల్లోకి వెళ్ళి ప్రాణం మీద వాటి కాదు చూసినట్టున్నాయి. అవ్వా తల్లి సత్యవతి చూసుకుంటూ నాతో మాట్లాడతలేవు. అవ్వా నాయన నీకేం కోపం వచ్చిందవ్వా, నీ చెల్లెని దాదుకోనన్నా నీ ప్రాణం ఎందుకు వచ్చి అవ్వ నాతో మాట్లాడు అని తల్లి తల మీద చెయ్యేసి మరి గద్ద కింద చేసి అవ్వ కొడుక గోవిందరాజు ఒకసారి పిలుమని ఆ తల ఊపినప్పుడు తల మీద మరొకటి 2 గంటలు ఊసిందే రావు. ఇప్పుడు వాడరా నీ ప్రాణం మీద తల్లి ప్రాణం తన పని ఒక్కసారి అప్పుడు గోవిందరాజు చూడు, అయ్యో చెల్ల దుర్గమని చేయి నీకు బాలించిన దూరమాయనే చెల్ల తల్లి సత్యవాది ఎక్కడ నీ పోటీ బాబా చెల్లెలింట్లో దాడుకుందే నావు 21 రోజులు చెల్లె నేనెట్లా దాడుకోవన్నాని కొడుకు గోవిందరాజు బాబా మీద ఓ వంట వరుకున్నాడే అవ్వా. ఎదిగిన వయసు కరసైన పైస పారిపోయిన నేను తిరిగిరా సాగు మాత్రం ఆగదరా సర్కారు పైకం దాగదాట ఊళ్ళో ఉన్న 18 జాతుల మంది కనుక అదే సమయాన్ని ఊళ్ళో ఉన్న పండుగ ఎందుకు అయ్యా చచ్చిపోయిన నీ తల్లిదండ్రులు కలకల కన్నీళ్ళు ఇస్తాను. చచ్చిపోయిన నీ తల్లిదండ్రులు లేచి రారు గందుని అన్నమని కొందరు లేకుండా తెల్లారితో పాసిపోతుంది. చచ్చిపోయిన శవాలు ఇంటి ముందు తెల్లారితో వాదన పడదేనా ఆయన కానీ ధర్మంగా దానం చేసుకోమను. అప్పుడు పొడుగు 2 కట్ల అడ్డమారు కట్ల కమ్మరికలు చక్కలు జోడు పేడలు కట్టి ఎంత పుణ్యాతులకైతే ఒక్క గడియల భార్య భర్తల ప్రాణం పోవన్నాని ముండ సౌదాలు ముత్తాయి సౌదా ఎత్తిపిల్లలకు కూడా తలస్నానం పోసింది. కొత్త బట్టలు కట్టించి కాళ్ళకు పసం పోసి పైరాలు పెట్టాడు. కా తల్లి కొడుకం కొడు వాళ్ళ బియ్యం పోసిందమ్మ గోవింద గోవింద అని భార్య భర్తల జోడు పేడలు పెట్టిన కొడుకు గోవిందరాజు తల్లిదండ్రి పేడల ముందర కొండ పట్టుకొని సిద్ధమైందట. గోవింద
కడసారి పిలుపు తల్లిదండ్రులు చెవులు పెట్టిన కొడుకు గోవింద రాదు అవ్వ నాడు పెద్దలారయ్య తేడ లేవు అన్నోరే ఉల్ల లోకులు అన్నారు అయ్యా నీ అమ్మయ్య గర్భం ఒక్కరు ఉత్తలేదు నీ చెల్లె దుర్గమని అమ్మాయి పిలువన్నరయ్య అని పిలువన్నారు అయ్యా నా చెల్లె దుర్గమని ఆరేళ్ళ చెల్లెగాలమ్మని పిలువలే ఏడాది చెల్లెగలవలేదు అవో నాయన నా చెల్లె విలువయ్య నువ్వు బాబు చెవుల నోరు పెట్టి నువ్వు బాబాని పిలుస్తావా చెల్లెల అప్పుడు అనుకున్నాడు గోవిందరాజు కష్టలెత్తుకోని అవన్నీ ప్రాణ పోగా కొడుక నీకు నన్ను పోతందరా ఆడవిళ్ళను కొడుక ఒక్క మాట అనుకురా ఒక్క దెబ్బ ఒట్టగా నాళ్ళ సద్దవది నా చెల్లెలు చెల్లెలేదు నా కాళ్ళు వచ్చింది నా తల్లి సత్యవది ఎప్పుడు చెల్లెని కొట్టగాని ఆ చెల్లెని చూసుకొని తల్లిదండ్రి పిల్లల మధ్యలో కచ్చిండు ఆ బిడ్డ చెల్లె నోరు తీసి తల్లిదండ్రి సేవలో నోరు పెట్టి ఎడవ చెంప వీధిలో ఒక్కసారి చెడ్డలు అని దెబ్బ కొట్టిండు తెచ్చి బాడతాను దద్దరిల్లి తండ్రి కా బిడ్డ దుర్గమణిదేవి అప్పటి వరకు తల్లిదండ్రులు చచ్చిపోయాను పొడి పిల్లగా తడి పీనిగలు కాలేదు ఇప్పుడు గల బిడ్డ కన్నీరు వచ్చి తల్లిదండ్రులు శివాల మీద పడ్డప్పుడే 21 రోజు బిడ్డ ఏమ దుఃఖం వద్దు ఏ దుఃఖం వస్తుంది బిడ్డ ఏ పగదారికైనా ఇటువంటి తల్లిదండ్రి సాగు రావద్దు బిడ్డ అని ఊళ్ళో ఉన్న లోకులు కొల్లెత్తి ఏడుతున్నాడు అప్పటి వరకు తల్లిదండ్రి చచ్చిపోయిన జీవుడు సరిగా ఉందా బాయనమ్మ పాలపీట అవుతారు మీద తోడి పిల్లలు ఎదురుగుతాయి అగో దింపులు గల్లంకాడ బిడ్డ నువ్వు ఎంత లోకులు ఏడుతున్న బిడ్డ అని రామసులకి లెక్క పలుకులు వాళ్ళకుండా చచ్చిన తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళ ముంగడినే ముంగడున్న వాళ్ళని పోయిందని మళ్ళీ ప్రాణ లేదు తల్లిదండ్రులు జోడు కాటంలో పెట్టి తెచ్చిన అగ్నిప్పు మాత్రం తలాబరేవున ఉమ్మరిచ్చిన గోవిందరా బాణూరు నిలబట్టు కట్ట వరకు మిగిలిన కట్ట మీద వేర్చి అగో ఏనాడు మాత్రం 3 చుట్లు తిరిగి తలాబరేవున కుండెత్తేసి ఎడమ చేత 2 కాటనాలకు అగ్గంటు పెట్టిండు ఆ కొడుకు బరబర కాటనాలు కలంటుకున్నాయి అందుకే అన్నారు చచ్చిపోంగుడు దుఃఖం ఎత్తుకపోంగు ఉండదు ఎత్తుకపోంగుడు దుఃఖం దిప్పుడు గల్లంకాడు ఉండదు దిప్పుడు గల్లంకాడు దుఃఖం కాటనంలో పెట్టంగా ఉండదు కాటనంలో పెట్టంగా దుఃఖం తానం చేయంగా ఉండదు పొడి బట్టల మీద దుఃఖం తడి బట్టల మీద ఉండదు తడి బట్టల మీద దుఃఖం పొడి బట్టల మీద ఉండదు ఇట్లా ముఖం కడుకుంటే 3 మంది దుఃఖం పోతుంది ఆనాడు మాత్రం అనగా అప్పుడు అనుకున్నాడు రాజు ఎవరయ్యా గోవింద రాజు మరి నా చెల్లె ఆడవిల్ల తానం మాత్రం అనగా అగో తడిబెడి తానం చేసి తడిబెడి తానం చేసి భవనంలో బయటికి వచ్చింది 3 వద్దుల తానం చేసి పక్షి పెట్టింది 5 వద్దుల తానం చేసి పక్షి పెట్టింది అగో ఆనాడు 9వ రోజు ఆడబిడ్డ దినమూర్తి ఇచ్చింది 11వ రోజున తల్లిదండ్రి పేరు మీద చాలు అన్న భారతం దానం చేస్తాడు
బంగార వరాల ముత్యాలు టెంపుల్ రవణత్నాలు దానం చేస్తే చాలంటారా? అసలు ఇలా ఇంట్లో తీసుకుపోయి అయ్యా ఇగో నీకు 10,000 రూపాయలు దానం ఇస్తానా పట్టుకపో బిడ్డ అంటే ఇంటికి వెళ్ళి మంచిగా పట్టుకుంటాడు 10,000 బయటికి వచ్చి లెక్క పెట్టుకుంటాడు. అయ్యో రాజుకి అయ్యా ఒక 10,000 ఇచ్చిండు.